దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని పుష్ప సినిమాల పుష్పరాజ్ పోలీసులకు ఎట్లా సవాల్ ఇస్తుండోలా. సవాల్ ఇస్తున్నట్టే ఎత్తులకు పై ఎత్తులేసి షికావత్ కు దొరకకుండా తప్పించుకున్నాడు పుష్పరాజు. కానీ అది సినిమా, డైరెక్టర్లు ఎట్లా తీస్తే అట్లయితది. అదే నిజంగా నేరాలు చేసుకుంటా గట్ల సవాలు చేస్తే పోలీసులు ఊకుంటారా? మళ్ళా మన హైదరాబాద్ పోలీసులు అస్సలు కోరు. సవాల్ చేసినోళ్లకు చెమటలు పట్టిస్తారు. అట్లనైంది ఐబొమ్మ నడిపై ఇమ్మడి రవి కథ. ముచ్చటేందో పురాగైందాం పాండ్రోలా. ఐబొమ్మ అనే వెబ్సైట్ పెట్టి విడుదలైన సినిమాలను విడుదలైనట్లు అందులో ఇర్దలు చేసే ఇమ్మడి రవి కథ మొన్నటితోటి క్లోజ్ చేసిండ్రు పోలీసులు. సవాల్ ఇసురితే ఊకుంటారా? సరౌండ్ చేసి 2 నెలల సంది నిఘా పెట్టి ఐబొమ్మను నోబొమ్మ చేసిండ్రు. తన చేతోటి తనకన్నే ఒడిపించినట్టు ఐబొమ్మను ఇమ్మడి రవి చేతనే లేకుండా చేసిండ్రు. అట్లిప్పుడు బయటకొచ్చిన ముచ్చట్లింటుంటే అమ్మర బిడ్డో అని అనిపిస్తున్నదోలా. పోలీసులు పట్టుకున్న హార్డ్ డిస్క్ లా 21,000 సినిమాలున్నాయట. అంతేకాదు ఐబొమ్మల సినిమాలు చూసినోళ్ళందరికీ పెద్ద షాకింగ్ వార్త ఏందంటే 50 లక్షల మంది డేటా ఉన్నదట ఇమ్మడి రవి చేట్ల. ఎంత పాపమున్నది చూడుండ్రి. ఉచితంగా కొత్త సినిమా చూస్తున్నాడు అనుకుంటే కొంపలెట్లా ముంచిండో. ఇక ఐబొమ్మ అంటే వెనక ఎంత పెద్ద బొమ్మ ఉన్నదో అనుకున్నారు అందరు గాని ఇదంతా ఇమ్మడి రవి 1 మ్యాన్ షోనేనటనొల్లా. దేశం గాని దేశం లుండుకుట ఒక్కడే ఒంటిగా చేసిన పనేనట ఇదంతా. ఎంత కేటుగాడున్నాడు చూడుండ్రి. MBA చదివిండు, కొన్నేండ్లు కొలువు చేసిండు, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిండు. మళ్ళా ఏం పురుగు మెస్లిందో గాని చేతికి మట్టంటకుంటా గిసొంటి దందా సాల్ చేసి పోలీసులకే సవాల్ ఇచ్చి ఇప్పుడు జైల ఊచలు లెక్క పెడుతున్నాడు. ఈ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసుట్లా తెలుగు సినిమా పెద్దలైతే ఒక సంబరపడతలేరు. మరి సంబరపడరా? ఆళ్లకు కూడా ఇచ్చిండు కదా గప్పట్ల వార్నింగు. అందుకే సజ్జనార్ సారు విలేకరుల మీటింగ్లు పెడితే సినిమా పెద్దలు కూడా మైకుల ముంగట మాట్లాడి పోలీసులకు క్షణార్థులు చెప్పుకున్నారు. ముందుగాల సజ్జనార్ సార్ ఏమన్నాడు ఏనుండ్రి. మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఇమ్మడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. అటెంకా సినిమా వాళ్ళు మాట్లాడితే అందులో నిర్మాత దిల్ రాజు సారు గిట్లా అన్నాడు. ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గీదిట్లుంటే BSNL సంస్థల చిన్నగా కొలువు చేసుకుని బతుకుతున్న కన్న తండ్రికి కొడుకు గిసొంటోడని అస్సలు తెలియదట. ఉంటే తింటాడట, లేకుంటే పస్తులుంటాడట పాపం. మరి ఇలాంటి పనులు చేస్తాడో నాకు తెలియదు. మీరు అందరూ చెప్తేనే నాకు తెలిసింది. అప్పుడు ఈ వార్తలు చూస్తే నాకు అర్థమైంది. ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్లు వేయడం? మనకు ఉండేది మనకు చాలు కదా. భగవంతుడు పెట్టింది. పరిగెట్టి పాలు తాగేకంట నిలబడి నీళ్ళు తాగితే చాలు కదమ్మా, ఎందుకు రిస్క్? ఇప్పుడు ఏమయ్యాడు? పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది తెలియాలి. ఏ తప్పు చేసినట్టు కానీ తెలియాలి. అది కన్న తండ్రైనా పాపం మండింది. తప్పు తప్పేనని ఎంత కరెక్ట్గా మాట్లాడిండో ఇన్నారు కదా. కానీ ఠాగూర్ సినిమాల చిరంజీవి క్యారెక్టర్ కున్నట్టే ఇమ్మడి రవి అభిమానులు మాత్రం మా దేవుడు నువ్వేనయ్యా అన్నంత రేంజ్ లా లేపుతున్నారు సోషల్ మీడియాలా. టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచి పేద జనాలను సినిమా చూడనీయకుండా చేసిండ్రు. అసొంటియాల ఐబొమ్మ చెయ్యబట్టి పేదలు సినిమాలు చూడగలిగినరని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఇమ్మడి రవిని. ఇంకొంతమంది ఏమో ఇమ్మడి రవిది తప్పైతే ఐబొమ్మల సినిమాలు చూసిన ప్రతి ఒక్కరిది తప్పే అని అంటున్నారు. ఆవు, ఈ 2 ముచ్చట్లు కూడా వాజిబే. అయితే తప్పు తప్పేనోలా. దీనికి పరిష్కారం అయితే ఇదొక్కటే కాదు. ఐబొమ్మ ఎందుకు పుట్టిందో, అదంతా ఎందుకు ఫేమస్ అయిందో, పేదలు టాకీస్లల్లో సినిమాలు ఎందుకు చూస్తలేరో సినిమా వాళ్ళే ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. గప్పుడే మళ్ళా ఇటువంటి తప్పులు జరిగాయని అంటున్నారు సినిమా అభిమానులు. మరి ఆ రూట్లో ఏమన్నా చర్యలు గిట్లా తీసుకుంటారో లేదో చూడాలిగా.